జీవకోటికి ప్రాణాధారం నీరు. ప్రతి ఇంటి ముందు మంచినీరు అందుబాటులో ఉంచుదాం. మూగజీవాలను సంరక్షించుదాం. ఇది మన సామాజిక బాధ్యత. పంతం సత్యనారాయణ చారిటబుల్ ట్రస్ట్ సమర్పణ. చెట్లు పండ్లు ఫలాల్నిస్తాయి, పూలనిస్తాయి, ఇంత నీడనిస్తాయి, మనకి ఊపిరినిస్తాయి. కానీ మనం వీటికేమిచ్చాం? చెట్లని కాపాడదాం, మనల్ని మనం కాపాడుకుందాం. ఈ ప్రకృతి మనకిచ్చిన అపురూపమైన వరం ఈ నీరు. దాహంగా ఉన్న మనకు ఒక గుక్కెడు నీళ్లు గొంతులో పడగానే ప్రాణం లేచొచ్చినట్టుంటుంది కదూ. మనలో ఎంతమంది ఈ నీటిని వృధా చేయకుండా బాధ్యతగా ఉపయోగించుకుంటున్నాం? మనలో చాలా మంది తమ పిల్లల భవిష్యత్తు కోసం ఆస్తులు కూడబెట్టి ఇస్తుంటాం. ఎందుకు? మనం లేకపోయినా ఆ పిల్లల ఆస్తిపాస్తులతోటి సుఖంగా ఉంటారని. త్రాగడానికి నీళ్లు లేని భవిష్యత్తులోకి వాళ్ళని పంపించి సుఖంగా ఉండమంటే ఎలా ఉంటారు? నీళ్ల కోసం రాష్ట్రాలు కొట్టుకోవటం ఇప్పటికే చూస్తున్నాం. అదే నీళ్ల కోసం ఒకరినొకరు చంపుకునే భవిష్యత్తులోకి మన పిల్లల్ని పంపిద్దామా? ఈ సృష్టిలో ప్రత్యామ్నాయం లేనిది ఏదైనా ఉంది అంటే అది ఒక్క నీరు మాత్రమే. మనిషి సైకిల్ నుంచి రాకెట్ వరకు తన అవసరానికి అనుగుణంగా తన మేధస్సుతో తయారు చేసుకున్నాడు. అంత మేధస్సు గల మనిషి నిత్యం అవసరమైన నీటికి మాత్రం ప్రత్యామ్నాయాన్ని కనుక్కోలేకపోయాడు. ఎందుకంటే నీటికి ప్రత్యామ్నాయం లేదు కాబట్టి. ప్రతి నీటి బొట్టును పొదుపు చేస్తూ స్వచ్ఛమైన ఈ జలయజ్ఞానికి అందరం చేతులు కలుపుదాం.